ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. मेरा बेटा बहुत खुश नसीब है जो इतनी खूबसूरत बीवी मिली है. नहीं नहीं जी, हमारी लड़की किस्मत अच्छी है जो इसको इतना अच्छा रिश्ता मिला है. शुक्रिया. బహుదీ పాస్పోర్ట్ ఇస్తే దుబాయ్కి వీసా చేయించాలి. जरूर जरूर. ప్లేన్ టికెట్స్ బేటా పంపిస్తాడు. నికా అవ్వగానే హసీనా బేటీ పోతుంది కదా. लो, बातों बातों में बेटे का फोन आ गया. हेलो. हाँ बेटा, कैसे हैं? हाँ, हम लोग बहुत मजे में हैं. ठीक है. और बेटा, तुम्हारी ही शादी की बातचीत चल रही है और निकाह की तारीख भी पक्की हो गई है. हाँ बेटा, 1 मिनट जल्दी बात कर लेना. బేటీ నాన్నకి విషయం తెలిస్తే చంపేస్తారు. ఏం జరగదు రేణు, టెన్షన్ పడకు. నేనంటే ఇష్టమే కదా. చాలా ఇష్టం. రేణు, నేను చెప్పినట్టు చెయ్యి, మిగతా అంతా నేను చూసుకుంటాను. సరేనా? సరే. ఎరా వస్తుంటావా? డెఫినెట్గా వస్తుంది. తర్వాత ప్లాన్ ఏంటి? ఓ వారంలో నార్త్ ఇండియా టూర్కి వెళ్తాం. ఈ లోపల ఎటు ఇక్కడ గొడవలు జరుగుతాయి. వాళ్ళ బాబు అస్సలు ఒప్పుకోడు. మీడియా దగ్గరికి వెళ్తే ఇద్దరిని కూర్చోబెట్టి లైవ్లో పెళ్లి చేస్తారు. దానికి అమ్మాయి ఒప్పుకోపోతే మీడియాకు మన వీడియో ఇస్తామని చెప్తాం. చచ్చినట్టు ఒప్పుకుంటుంది. అమ్మది బావో, నువ్వు మామూలుడు కాదురా. హైదరాబాద్ వెళ్ళాక ఈ నంబర్కి ఫోన్ చేయి. రమణ అని మనోడే. మున్సిపాలిటీలో ఖాళీలు ఉన్నాయట. నెల నెల కొంత అతనికి ఇచ్చేసేయి. జాగ్రత్త. ఫోన్లే తమ్ముడు, పెళ్ళి అయింది, మున్సిపాలిటీలో ఉద్యోగం వచ్చింది, నీకు అంతా మంచిగా జరిగింది కదా. నా బొందన్నయ్య. నేను తినడానికి ఏమైనా తీసుకొస్తాను. ఈ లోపల నువ్వు సర్దేశించు. నాకు రాదు. ఈ కంచం కడిగేసే. నాకు రాదు. కొంచెం టీ పెట్టవా? నాకు రాదు. కొంచెం షర్ట్ ఉతుకు పెట్టవా? రేపు వేసుకోవాలి. నాకు రాదు. ఏ పని రాదా? తమ్ముడు, అవి నన్ను ఉద్యోగంలో చేర్పించచ్చుగా. నాకు రాదు. ఒక్క పని కూడా చేయదన్నయ్య. రోజంతా అలా కూర్చునే ఉంటుంది. ఇది అందరి ఇళ్ళల్లో ఉండే ప్రాబ్లం రా బాయ్. వెళ్దాం పదా. ఆగన్నయ్య, నేను తినేద్దాం. ఆకలేస్తుంది. ఏం మీ ఇంట్లో అన్నం వండట్లేదేంటి? లేదు, తను వాళ్ళ ఊరు వెళ్ళింది. కొట్లాడుకున్నారు ఏంది? మరి 9వ నెల. పెళ్ళి 10 నెలలు అయిందని అన్నావు, రోజు కొట్టుకుంటున్నాను అన్నావు, అప్పుడే 9 నెలలా? ఇంత ఫాస్టా? అదే ఇది ఇదే కదన్నయ్య. హలో, గుడ్ మార్నింగ్ సార్. అగ్రిగోల్డ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇవాళతో మీకు 30 ఏళ్ళు వచ్చాయి కాబట్టి మీ ఇన్సూరెన్స్ పాలసీ కూడా మెచ్యూర్ చేస్తున్నాం సార్. మీకు వచ్చే నేను ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తారా? హ్యాపీ బర్త్డే. వెంకటేశ్వరరావు. See there.
30th ఇయర్లోకి ఎంటర్ అయ్యో. వెల్కమ్ టు అవర్ క్లబ్. ఏం క్లబ్ అండి? 30 ఇయర్స్ క్లబ్ అంటే పెద్దోళ్ళ క్లబ్ అన్నమాట. ఎలాగో ఈ మధ్యన జీవితకాలం 60 ఇయర్స్ కు పడిపోయింది కాబట్టి నీకు 30 ఇయర్స్ ఆల్రెడీ వచ్చేసాయి. అంటే సగం జీవితం అయిపోయింది. ఇక మీద అది కూడా ఏదోలా అయిపోయింది అనిపించావు అనుకో, మూటా ముళ్ళే సర్దేసుకోవచ్చు. ఇంకో 15 ఇయర్స్ అలా తోసేసావు అనుకో, ఇక ఓల్డ్ ఏజ్ క్లబ్, తర్వాత రిటైర్మెంట్ హౌస్. అటు నుంచి అటే. $12 లక్షలకు ₹1 కూడా తగ్గదు. 10 లక్షలకు కుదరదు. ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? ఎన్నిసార్లు చూస్తావయ్యా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? ఒక్కసారి ఇల్లు చూడొచ్చా? अशरफ इकड़की తప్పుకో హసీనా, మీ నాన్నని కొప్పు కూడా చూస్తాను. అబ్బీ देखलाता हूं. गुड़वा చేయొద్దు, चले जाओ यहाँ से. नहीं తప్పుకో, मैं देखलाता हूं. अरे इधर आओ. ఒకసారి చెప్తే అర్థం కదా, అబ్బా ఒప్పుకోడని. अरे ఒకసారి చెప్తే కదా తెలుస్తుంది ఒప్పుకుంటాడో లేదో. तुम समझते क्यों नहीं हो अशरफ? अरे तुम क्यों नहीं समझते हसीना? कैसे समझाऊं मैं तुम्हें? దుబాయ్ నుంచి పెద్ద సంబంధం వచ్చింది. ప్లీజ్ उसे खराब मत करो. కదా వేకువనే చూపేనా ఈ వ్యధ మీయదనే వీడేనా ఏ కథైనా ఇంతేనా నీవు చూసే జగానా జీవితంలో వింతేనా మారదా ప్రతీక్షణానా ఫోన్ చేయనా? చైనా వద్దా? చైనా వద్దా? ఇప్పుడు చైనా వద్దా? చైనా వద్దా? గో లక్షలు కుదరదు. బతుకే తిరిగే మలుపే తెలుసా ఎవరికైనా
మనిషికి కలదొక కథ విధాత లిఖించు విధేయదా నడి సంద్రపు సుడిలోనే నావగా ఊగెనులే ప్రతియదా కలతేదైనా కలవరమైనా నేను సృజించి మధించి విధాత రచించు గాథలే ఇంతేనా నీవు చూసే లోకానా జీవితం వింతేనా మారదా ప్రతి క్షణానా కథైనా ఇంతేనా నీవు చూసే జగానా జీవితం వింతేనా మారదా ప్రతి క్షణానా హలో తలచే ప్రతిదీ అగునా మనసే మనసు పడినా తొలి వలపుగా విరిసిన కళ ఎదల్ని మరి చిన్నపిల్ల అంత బాధను తట్టుకోలేకపోయింది. ఇదిగో నీ కూతురు. ఎంత అన్యాయం అయిపోయిందమ్మా. 16 ఏళ్ళన్న నిండలేదు. రచించు గాథలే ఇంతేనా నీవు చూసే లోకానా జీవితం వింతేనా మారదా ప్రతి క్షణానా జీవితం వింతేనా మారదా ప్రతి క్షణానా ఇంకా కాలేజీలో చదివింది చాలు, మిగిలింది ఇంట్లో కూర్చొని చదువుకో. Hey. Excuse me. Yeah, sure. Repeat, please. Just a second.
You know, today I 30 ఏళ్ళు. Happy birthday to me. Say. హ్యాపీ బర్త్డే సార్. Good. Hey, take this. సార్ I said take this. I have all these cards. You know? It's an health insurance card. Water ID. You know this? నో సార్. It's an Aadhaar card. ఓ Do you have one? నో సార్. I have one. It took 3 months. 3 months to get this card. But oh, why? Why? డోంట్ నో సార్. Correct. God also? డోంట్ నో సార్. Correct. This is for you. థ్యాంక్ యూ. And here we go. Cheers. Cheers. Listen, guys. I would like to thank everyone who's associated with our wellness center, especially the lovely Lisa Smith. Please give her a big round of applause. Thank you, guys. Hope you all have a great time. Please. So, Lisa, I have a confession to make. ఈ వెల్నెస్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్ ఇవన్నీ ఒక బహానా జస్ట్ టు గెట్ యూ. ఈ ప్రొఫెషన్లో నీకు అన్నీ నార్మల్గా అనిపించవచ్చు. ఎనీవే ఐల్ గెట్ రైట్ టు ద పాయింట్. హైటెక్ సిటీలో ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఫుల్లీ ఫర్నిష్డ్ విత్ మెయిడ్, గరాజ్లో కార్ విత్ షోఫర్. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ దీస్ కీస్. No, I'm not interested. Let me get this straight. Is the offer not good enough? Or am I not good enough? I said I'm not interested. అదే ఎందుకు అని అడుగుతున్నా. Grey Goose straight up with a cube of ice, please. You know, today is my happy birthday. Good for you. You know this? What is that? Aadhaar card. What the f*** is an Aadhaar card? All Indians are citizens. All citizens need Aadhaar card. You need an Aadhaar card. I need Aadhaar card. Everybody needs Aadhaar card. النداء الأخير لطائرة طيران الإمارات رحلة رقم 386 والمتوجهة إلى هونغ كونغ عن طريق بانكوك. فعلى حضرة الركاب التوجه إلى الطائرة من خلال البوابة رقم 9. Final call for Emirates Flight 3862 Hong Kong via Bangkok. Closing now at gate number 9. النداء الأخير لطائرة طيران الإمارات बैठ रहे यारो, आगे बैठो। मर्ज लगे रख के आ रहो ना, आगे जाके बैठो। अरे अब मजा आएगा ना दुबई का कहीं को। अब आएगा असली दुबई का मजा।
वहाँ कैसे बहना भाया कैसे वहाँ पर पूरे। अच्छा अपन लोग यहाँ से निकलेंगे सीधा देहरा चले जाएंगे, देहरा से बरजू बन जाएंगे, वहाँ बात करेंगे बैठ के, ठीक है। ఆగు చెక్ చేయి. హోసే ఊనే అన్నావా? అవునమ్మా. సామాన్లు ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నావు? మండే. ఇదిగో పేపర్స్ సైన్ చేశాను. వీసా పేపర్స్ రేపే అప్లై చేస్తానమ్మా. రావడానికి 2 months పడుతుంది. అంతవరకు అన్నయ్య దగ్గర ఉండు. నా గురించి ఆలోచించొద్దురా. మీ ఉద్యోగాలు ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి. అన్నట్టు నేను ఊరెళ్తున్నాను. 2 years వరకు రాను. ఈలోపు కన్స్ట్రక్షన్ పూర్తయితే ఫోన్ చేయండి. పిల్లలు జాగ్రత్త. వస్తాను. బాగా చదువుకోవాలి. అల్లరి చేయకూడదు. అలాగే. నాన్న, నాన్న ఊరెళ్తుందా?